యెషయా గ్రంథము 64:1 గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. 2 నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. 3 జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. 4 తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. 5 నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతివి, బహుకాలము నుండి పాపములలో పడియున్నాము, రక్షణ మాకు కలుగునా. 6 మేమందరము అపవిత్రుల వంటివారమైతివి, మా నీతిక్రియలన్నీయు మురికిగుడ్డవలె నాయను, మేమందరము ఆకువలె వాడిపోతివి, గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను. 7 నీ నామమును బట్టి మొర్పెట్టువాడొకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు, నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు. 8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతిపని అయ్యున్నాము. 9 యెహోవా అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము, చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా. 10 నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. 11 మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను, మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయెను. 12 యెహోవా వీటిని చూచి ఊరకుందువా, మౌనముగానుందువా, అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా. యెషయా గ్రంథము 65:1 నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. 2 తమ ఆలోచనలననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. 3 వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు, నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. 4 వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు, అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి. 5 వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. 6 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది, ప్రతికారము చేయక నేను మౌనముగా నుండను, నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతికారము చేసెదను. 7 నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియు, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచిపోయుదును. 8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా. నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండునట్లు వారిని బట్టి నేనాలాగే చేసెదను. 9 యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించెదను, నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు కొందురు, నా సేవకులు అక్కడ నివసించెదరు. 10 నన్నుగూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమియగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. 11 యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమీయలేదు. 12 నేను మాటలాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి, నాకిష్టము కానిదాని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. 13 కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు, నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. 14
నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖముచేత ప్రలాపించెదరు. 15 నేనేర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. 16 దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. 17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. 18 నేను సృజించుచున్నదాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను. 19 నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు. 20 అక్కడ ఇకను కొద్దిదినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సుగలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. 21 జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలములననుభవింతురు. 22 వారు కట్టుకొన్న ఎండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును, నేను ఏర్పరచుకొనినవారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. 23 వారు వృథాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు, వారి సంతానపువారు వారియొద్దనే యుందురు. 24 వారికిలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను. 25 తోడేళ్లును గొర్పిల్లలును కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 66:1 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది? 2 అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. 3 ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే, నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి యసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. 4 నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను, నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి, నాకిష్టము కానిదాని కోరుకొనిరి, కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారిమీదికి రప్పించెదను. 5 యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. 6 ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. 7 ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది. 8 అట్టివార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. 9 నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడడుగుచున్నాడు. 10 యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. 11 ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. 12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి,
నదివలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తికొనబడెదరు, మోకాళ్లమీద ఆడింపబడెదరు. 13 ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. 14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డివలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కను పరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. 15 ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు, ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి. 16 అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును, యెహోవా చేత అనేకులు హతులవుదురు. 17 తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు, ఇదే యెహోవా వాక్కు. 18 వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసియున్నవి, అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడువారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు. 19 నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను, వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను, వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. 20 ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుర్ములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 21 మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 22 నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. 23 ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 24 వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.